ఇప్పుడు మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఫర్ టైం వేరింగ్ ఫీల్డ్స్ గురించి నేర్చుకుందాం. దీంట్లో భాగంగానే ఫస్ట్ది ఏంటంటే వేవ్ ఈక్వేషన్ ఇన్ ఫ్రీ స్పేస్ ఆర్ పెర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్. అంటే పెర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ ఆర్ ఫ్రీ స్పేస్లో వేవ్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి నేర్చుకుందాం అనమాట. ఇది సెకండ్ ఆర్డర్ వేవ్ ఈక్వేషన్. యాక్చువల్గా ఫస్ట్ 1 and 2 యూనిట్స్లో మనం నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్, సెకండ్ యూనిట్లో మ్యాగ్నెటోస్టాటిక్ ఫీల్డ్స్ గురించి నేర్చుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు టైమ్ హౌ ఇట్ విల్ వేరీ అనేది మనం నేర్చుకోవాలి. సో ఈ చాప్టర్లో మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఫర్ టైం వేరింగ్ ఫీల్డ్స్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా వేవ్ ఈక్వేషన్ సాల్వ్ చేసే ముందు మనం కొన్ని పాయింట్లు నేర్చుకోవాలి. ఏంటంటే యాక్చువల్గా స్టార్ట్ చేసే ముందు మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఫస్ట్ది ఏంటంటే డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు రోవి. సో ఇది గాస్లా. డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒక సింగిల్ మ్యాగ్నెట్ మాత్రమే, సింగిల్ మోనోపోల్ మ్యాగ్నెట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ప్రతిదానికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. అలాగే డెల్ క్రాస్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ అనేది -∂B/∂t ఫారడేస్ లా ప్రకారంగా. అలాగే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు J ప్లస్ ∂D/∂t. ఇది 4 ఈక్వేషన్స్ ఫర్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఇవి 4 కూడా మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. యాక్చువల్లీ మీరు ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ మీరు ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. సో ఇది కదా మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. యాక్చువల్గా ఫ్రీ స్పేస్ ఆర్ పెర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫ్రీ స్పేస్లో ఛార్జ్ డెన్సిటీ అనేది ఉండదు. అందుకని డెల్ డాట్ డి అనేది రోవి అయిపోతుంది. అట్లాగే డెల్ డాట్ బి అనేది 0 యాజువల్గా. డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు -∂B/∂t అనేది కూడా చేంజ్ అవ్వదు. డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ డెన్సిటీ అనేది లేనప్పుడు J ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఈ కండక్టివిటీ అనేది ఉండదు కాబట్టి ఇది కూడా 0 అయిపోద్ది. కాబట్టి ∂D/∂t మాత్రమే ఉంటుంది. J ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలా ఈక్వేషన్స్ మనకి మారుతాయి అనమాట. ఈ 4 ఈక్వేషన్స్ని బట్టి మనం వేవ్ ఈక్వేషన్ ఫర్ పెర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ అనేది నేర్చుకుందాం. ఎలా అంటే ఫస్ట్ డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు -∂B/∂t కదా. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇలా వస్తుంది. డెల్ క్రాస్ ∂E/∂t ఈజ్ ఈక్వల్స్ టు -2B/∂t². ఇది సెకండ్ ఈక్వేషన్. అలాగే డెల్ క్రాస్ హెచ్ అనేది ఏంటి ∂D/∂t. ఇది థర్డ్ ఈక్వేషన్. దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ డెల్ క్రాస్ ∂H/∂t ఈజ్ ఈక్వల్స్ టు ∂2D/∂t². ఇది ఫోర్త్ ఈక్వేషన్ కింద అనుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్కి వస్తే ఏమవుతుందని అంటే వీ కెన్ రైట్ ద సెకండ్ ఈక్వేషన్ యాజ్ డెల్ క్రాస్ ∂E/∂t ఈజ్ ఈక్వల్స్ టు -2/∂t². B ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏంటంటే ఫార్ములా B ఈజ్ ఈక్వల్స్ టు μH. యాక్చువల్గా ఫ్రీ స్పేస్ మ్యూ అంటే μ0 μr/h. μr అనేది 1 కాబట్టి ఫ్రీ స్పేస్లో దీన్ని మనం μ0h కింద రాసుకోవచ్చు. సో దీన్ని బట్టి -μ0 ఇటువైపు తీసుకొస్తే ∂2H/∂t² కింద రాసుకోవచ్చు. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్. డెల్ క్రాస్ ∂E/∂t అంటే -μ0 ∂2H/∂t² అనమాట. ఈ సెకండ్ ఈక్వేషన్ అలా రాయొచ్చు. అలాగే ఫోర్త్ ఈక్వేషన్ని మీరు ఎలా రాయొచ్చు అంటే డెల్ క్రాస్ ∂H/∂t ఈజ్ ఈక్వల్స్ టు D అనేది ఏంటంటే ఎప్సిలాన్ E. ఎప్సిలాన్ అంటే ε0 εr ఇంటూ E. εr అనేది 1 అవుతుంది. దీన్ని బట్టి ε0 E అని రాసుకోవచ్చు. సో ε0 ∂2E/∂t². ఇది సిక్స్త్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఉంది కదా, డెల్ క్రాస్ E అనే ఈక్వేషన్ ఉంది కదా. From the equation 1 we can apply del on both sides. We can apply or multiply del on both sides. అలా చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ డెల్ క్రాస్ E ఈజ్ ఈక్వల్స్ టు ఇది దీనికి ఈజ్ ఈక్వల్స్ టు డెల్ క్రాస్ -∂B/∂t. సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే డెల్ క్రాస్ -μ0 ∂H/∂t అని రాసుకోవచ్చు. లేదా -μ0 డెల్ క్రాస్ ∂H/∂t అని రాసుకోవచ్చు. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు డెల్ క్రాస్ E. యాక్చువల్గా వెక్టర్ ఐడెంటిటీలో వీ హ్యావ్ ఏ ఫార్ములా డెల్ క్రాస్ E ఈజ్ ఈక్వల్స్ టు డెల్ డాట్ E మైనస్ ∇2E. ఇది ఫార్ములా వెక్టర్ ఐడెంటిటీ. అప్పుడు డెల్ డాట్ E అంటే డైవర్జెన్స్ ఆఫ్ వెక్టర్ 0 అయిపోద్ది అనమాట. దేర్ఫోర్ డెల్ క్రాస్ E
ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ స్క్వేర్ ఈ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మైనస్ డెల్ స్క్వేర్ ఈ దేనికి సమానం అవుతుంది అని అంటే దీనికి సమానం అవుతుంది. దీనికి మైనస్ డెల్ స్క్వేర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మ్యూ నాట్ ఇంటూ డెల్ క్రాస్ దో హెచ్ బై దో టీ. ఓకే, అదే ఇక్కడ రాస్తాను. మైనస్ డెల్ స్క్వేర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మ్యూ నాట్ ఇంటూ డెల్ క్రాస్ దో హెచ్ బై దో టీ. సో సేమా కాదు చూద్దాం ఒకసారి. డెల్ క్రాస్ దో హెచ్ బై దో టీ. ఓకే ఓకే కరెక్ట్. సో మైనస్ మ్యూ నాట్ డెల్ క్రాస్ దో హెచ్ బై దో టీ ఆల్రెడీ మనం ఏదో కనుక్కున్నాం. డెల్ క్రాస్ దో హెచ్ బై దో టీ ఈజ్ ఈక్వల్స్ టు దో స్క్వేర్ డి బై దో టీ స్క్వేర్ కదా. డెల్ క్రాస్ దో హెచ్ బై దో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ దో స్క్వేర్ ఈ బై దో టీ స్క్వేర్ ఇది రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎప్సిలాన్ నాట్ దో స్క్వేర్ ఈ బై దో టీ స్క్వేర్ అని రాసుకుంటే మైనస్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ దో స్క్వేర్ ఈ బై దో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ స్క్వేర్ ఈ. మైనస్ మైనస్ కొట్టుకుపోతుంది. దేర్ఫోర్ డెల్ స్క్వేర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ దో స్క్వేర్ ఈ బై దో టీ స్క్వేర్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేవ్ ఈక్వేషన్, ఈ ఫీల్డ్ వేవ్ ఈక్వేషన్. అలాగే మనం దీనికి కూడా హెచ్ ఫీల్డ్ కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అని అంటే ఈ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు దో డి బై దో టీ, దాన్ని తీసుకుందాం. డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు దో డి బై దో టీ. దీనికి డెల్ అప్లై చేయండి. అప్లై డెల్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై చేస్తే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ క్రాస్ దో డి బై దో టీ. దీన్ని ఏమైనా రాయొచ్చు, డెల్ క్రాస్ ఎప్సిలాన్ నాట్ బయట తీసుకొస్తే డెల్ క్రాస్ దో ఈ బై దో టీ అని రాయొచ్చు కదా. సో డెల్ క్రాస్ హెచ్ అంటే ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నామంటే డెల్ క్రాస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ డాట్ ఈ మైనస్ డెల్ స్క్వేర్ ఈ అని నేర్చుకున్నాం. డెల్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే కనుక ఏమవుతుంది, మైనస్ డెల్ స్క్వేర్ ఈ అవుతుంది. సో ఇది డైరెక్ట్గా రాసేయచ్చు. ఇది డెల్ క్రాస్ హెచ్ కాబట్టి మైనస్ డెల్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ డెల్ క్రాస్ దో ఈ బై దో టీ. ఆల్రెడీ డెల్ క్రాస్ దో ఈ బై దో టీకి ఏదో ఫార్ములా ఉంటుంది ఇక్కడ. డెల్ క్రాస్ దో ఈ బై దో టీకి మైనస్ మ్యూ నాట్ దో స్క్వేర్ హెచ్ బై దో టీ స్క్వేర్. సో దీని బదులు ఏమని రాయొచ్చు అంటే మైనస్ డెల్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ మైనస్ మ్యూ నాట్ దో స్క్వేర్ హెచ్ బై దో టీ స్క్వేర్. సో ఇప్పుడు మైనస్ ఎప్సిలాన్ నాట్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ దో స్క్వేర్ హెచ్ బై దో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ స్క్వేర్ హెచ్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వన్. ఓకే, మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. ఫైనల్గా డెల్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ దో స్క్వేర్ హెచ్ బై దో టీ స్క్వేర్. ఇది హెచ్ ఫీల్డ్ వేవ్ ఈక్వేషన్. సో ఈ విధంగా మనకి డెల్ స్క్వేర్ ఈకి వేవ్ ఈక్వేషన్ వచ్చింది, డెల్ స్క్వేర్ హెచ్కి కూడా వేవ్ ఈక్వేషన్ వచ్చింది. ఈ విధంగా వేవ్ ఈక్వేషన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో దీస్ ఆర్ ద వేవ్ ఈక్వేషన్స్ ఫర్ ఫ్రీ స్పేస్ అనమాట. ఫ్రీ స్పేస్లో మనకి సి ఎంత అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ 1/√ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. దీన్ని మనం 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో ఫ్రీ స్పేస్లో మనకి వెలాసిటీ ఆఫ్ లైట్ నథింగ్ బట్ ద వేవ్ ప్రాపగేటెడ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని మనం కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే.